భారతీయ సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు పలు రకాల బహుమతులను అందజేస్తూ ఉంటారు. మరికొంతమంది నగదును కానుకగా ఇస్తుంటారు. ఈ కానుకల విషయంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ నాటి సంప్రదాయాన్ని చాలా మంది పాటిస్తుంటారు. ఇప్పుడైతే దీని అర్థం మారిపోయిందేమో కానీ దీని అంతరార్థం తెలిసిన వాళ్ళు మాత్రం ఇంకా నాటి పోకడనే కొనసాగిస్తున్నారు. శుభకార్యానికి వెళ్ళినప్పుడు నగదు రూపంలో ఇచ్చే కానుకలోని చివరి సంఖ్య 1 వచ్చేలా చూసుకుంటారు. ఎందుకలా? దీని వెనుక ఉన్న విషయం ఏంటో తెలుసుకుందాం. మనం చదివింపుల పుస్తకాలను చూస్తే ఆ చదివింపుల్లో 11 రూపాయలు, 101 రూపాయి, 1111 రూపాయలు, 10,001 రూపాయి ఇలా ఇస్తూ ఉంటారు. 100, 1000 ఇలా ఇవ్వకుండా రూపాయిని అదనంగా ఎందుకు చేరుస్తారనే దానికి రకరకాలైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే గురు శుక్రులను ఆర్థిక బలానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఆ 2 గ్రహాల ప్రభావం శుభకార్యం చేసే వారిపై ఉండాలని దీవిస్తూ ఇలా 1తో ఎండ్ అయ్యేలా నగదును కానుకగా ఇస్తారు. కొందరు నాణేలను లక్ష్మీదేవితో పోలిస్తారు. అందుకే నోట్లతో పాటు నాణాలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబంలో ఐశ్వర్యం తొలతూగుతుందని నమ్మకం. ఇక మరికొంతమంది 0 అనేది ముగింపునకు సంకేతమని, 1 అనేది ప్రారంభానికి సూచకమని చెప్తారు. గణిత శాస్త్రం ప్రకారం చూసుకున్నా 0తో ఎండ్ అయ్యే సంఖ్యలు విభజించడానికి వీలుగా ఉంటాయి. అదే 101, 501 లాంటి సంఖ్యలు అలా కుదరదు. నగదు కానుక ఇచ్చే వాళ్లకు తీసుకునే వాళ్లకు మధ్య ఉండే సంబంధాలు విడదీయరానివిగా ఉండిపోవాలని ఆకాంక్షిస్తూ ఇలా రూపాయి కల్పిస్తుంటారు. మనం ఎప్పుడైనా షాపింగ్ కు వెళ్ళినా, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా 999 రూపాయల వస్తువును గమనిస్తే దాన్ని 900 రూపాయలుగానే చాలా మంది అనుకుంటారు. అదే 1001 రూపాయలు ఉంటే దాన్ని 1000 రూపాయలకు పైగానే భావిస్తారు. ఇదే లాజిక్ కానుకల విషయంలో కూడా అప్లై అవుతుంది. అంటే 100 రూపాయలు ఇస్తే 100 అనుకుంటారు. కానీ 101 ఇస్తే ఖచ్చితంగా 100 రూపాయలకు పైగానే ఇచ్చారన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఇవ్వాలనుకున్న నగదు కానుకను చివరి సంఖ్య 0తో ముగించడానికి బదులు 1 అనే సంఖ్య వచ్చేలా అందజేస్తారు.